ఓటీపీ రాదు, రసీదు లేదు, మిల్లులకు తరలించిన ధాన్యానికి లెక్కాపత్రం లేదు. అయిపోయిందా ఈ దోపిడి? ఇదో దోపిడి. ఇప్పటిదాకా జరిగింది ఒక దోపిడి, ఇదొక దోపిడి. కాంటా వేసిన వడ్లు కాటగలిసినాయా అని ఆందోళన. లోడెత్తిన 15 రోజులకు రైతులకు అందని ట్రక్ షీట్లు. సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం. రైతుల ధాన్యాన్ని నకిలీ ట్రక్ షీట్లతో విక్రయించి 91 లక్షలు కాజేసిన ఘటన సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అదే జిల్లాలో పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లిన 3 లారీల ట్రక్ షీట్లు 10 రోజులైనా తిరిగి రాలే. దాంతో ఆ లారీలు మిల్లులకు వెళ్ళినాయా లేక దొంగదారి పట్టాయని అనుమానాలు వస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో రేబర్తి పిఎస్సిఎస్ కేంద్రం నుంచి వెళ్లిన 4 లారీల ధాన్యం ట్రక్ షీట్లు 12 రోజులైనా తిరిగి రాలే. ఇక చూడుర్రి, ఓటీపీ రాలేదు, రసీదు కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు అమ్మినరు, వాళ్ళకి పైసలు రావు. వడ్లు అమ్మిన వెంటనే 3 రోజులకు 4 రోజులకు పైసలు పడతాయి కదా, వాళ్ళకి ఇప్పుడు ఓటీపీ కూడా రాలేదు. అయితే ఇక్కడ ముచ్చట చూడుర్రి. ఇంకో యూరియా కోసం మళ్ళీ ఇంకో చోట ఆత్మహత్య యత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు వెంకటి, కామారెడ్డి జిల్లా రాజంపేటలో ఘటన అంటూ ఇక్కడ ఈ వార్త చూడండి. ఈ దొంగలోలు, ఈ పందికొక్కులోలు ఎట్లా పోయినవి ఆ వడ్లు? రాలే. ఆ ధాన్యం శివసాయి బాలాజీ రైస్ మిల్లులో ఉందని చెప్తున్నా అందుకు రసీదు లేదు. ఇప్పటి వరకు రైతులకు ఓటీపీ రాలేదు. దాంతో సిరిసిల్లలో మాదిరిగానే తమ ధాన్యం ఉందో లేదంటే దొంగదారి పట్టిందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు తెలిసింది. ఐకేపీ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యం ఎక్కడికి వెళ్తుందో ఏమైపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ధాన్యం వెళ్లిన 10 నుంచి 15 రోజులకు కూడా ట్రక్ షీట్లు రైతులకు అందడం లేదు. దీంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. తమ ధాన్యం మిల్లులకు చేరిందా లేదా, తమ ధాన్యం దించుకోవడానికి అధికారులు మిల్లర్లు అంగీకరించారా లేదా, ఏమైనా కొర్రీలు పెట్టారనే సందేహాల్లో రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. అధిక ధాన్యం వచ్చిందనే సాకుతో సరుకు తరలింపులో మిల్లులపై సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండే మిల్లులకు ఎక్కువ ధాన్యం కేటాయించడం, వ్యతిరేకంగా ఉండే మిల్లులకు తక్కువ ధాన్యం కేటాయించడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. తీరా అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్లతో కుమ్ముకు వ్యవహారంతో చివరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందనే ఏర్పడిందని విమర్శలు ఉన్నాయంటూ ఇక్కడ 2 రకాలు ఉంటాయి తెలుసా. ఒకటేమో రైతులకు వచ్చేటువంటి ఇబ్బంది, రైతులకు ఉండేటువంటి ఇబ్బంది, ఇట్లా ఓటీపీలు రాక, ఆ ట్రక్ షీట్లు లేక, అది ఫేక్ ట్రక్ షీట్స్తోని తరలించినటువంటి ఏవైతే వడ్లు ఉన్నాయో ఒక రకంగా రైతులకు నష్టం. ఇంట్లో మళ్ళా ముగ్గురు దొంగలు ఉన్నారు. 1 సెంటర్ నిర్వాహకులు, 2 మిల్లర్లు, 3 గోదాములు, సివిల్ సప్లైలు కానీ గోదాములు ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికారులు. ఈ ముగ్గురు కలిసి గోదాములు అట్లే అంటే సివిల్ సప్లై ప్లస్ గోదాములు 1, 2వది మిల్లర్లు, 3వది ఈ సెంటర్ నిర్వాహకులు, ముగ్గురు కలిసి రైతును ప్లస్ ఇటుపక్క ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. అరే బాణాల నాగేశ్వరరావు ఫోన్ చేసిండు, మళ్ళీ మాట్లాడదామంటే అన్న అయితే ఈ ముగ్గురు కలిసి రైతును ఆగం చేస్తూ ఉన్నారు, ప్లస్ మెయిన్గా ప్రభుత్వం నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. లెక్కలు ఉండే, పత్రాలు ఉంటాయి నామమాత్రం. పోయి చూస్తాడోడో విజిలెన్స్ ఎక్కడుందో, ఏం కనిపెడుతుర్రో, ఏం కనుక్కుంటారో తెలియదు. కానీ ఎవ్వని దోపిడీ బాందే. మిల్లర్లకి ఎంత బ్రహ్మాండమైనటువంటి అవకాశం అంటే, సరే బ్యాంక్ గ్యారంటీలు వచ్చినాయి, ఖచ్చితంగా బీజీలు పెట్టాలి, డెఫినెట్గా వాళ్ళకి అలొకేట్ చేయాలంటే అలొకేషన్ జరగాలంటే అప్రూవల్స్ ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు కదా అధికారులు లేదా ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే. మొత్తానికి మొత్తం డిఫాల్టర్ ఉంటే కూడా వానికి కూడా వడ్లని అప్పచెప్తారు. అది జరుగుతుంది బయట, కావాలంటే మీరు చూసుకోరు, చెక్ చేసుకోరు. సిరిసిల్ల ఘటన తర్వాత సిద్దిపేట జిల్లా రేబర్తి పిఎస్సిఎస్ నుంచి వెళ్ళిన 4 లారీల ధాన్యం సేఫ్గా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం తరలించి 12 రోజులు అవుతున్నాయి. ఇప్పటికే ఆ రైతులకు ట్రక్ షీట్ రాలే, ఓటీపీ కూడా రాలేదు. దీంతో తమ ధాన్యం భద్రంగానే ఉందన్న ఆందోళన సదరు రైతులు వ్యక్తమవుతుంది. రేబర్తి పిఎస్సిఎస్ నుంచి సుమారు 25 లారీల వరకు ధాన్యం తరలించగా ఇందులో 8 లారీలకు సంబంధించి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. వీటిలో 4 లారీలకు రైతులకు 20 రోజులు గడుస్తున్నా నేటికి వడ్ల పైసలు రాలే. ఎవరన్నా అక్కడ రేబర్తోలు చూస్తే నాకు మెసేజ్ పెట్టకుండా కాలనే చేయండి, నేను మాట్లాడతా, ఏమైంది చూద్దాం, కనుక్కుందాం. నేటికి రాలే. ఇక మరో 4 లారీల రైతుల పరిస్థితి మరీ దారుణం. ధాన్యం తరలించి 12 రోజులు అవుతున్నా నేటికి అందరికీ సంబంధించి ధృవీకరణ చేయలేదు, రైతులకు ట్రక్ షీట్ ఇవ్వలేదు, ఓటీపీ రాలేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లుకు తరలించామని అక్కడి నుంచి ట్రక్ షీట్ రావడం లేదని సమాధానం వస్తున్నట్టు తెలిసింది. ఆ ధాన్యం ఏ మిల్లుకు వెళ్ళిందో, అసలు మిల్లుకు వెళ్ళిందో కూడా లేదో కూడా తెలియదు. దీంతో తమ ధాన్యం ఏమైందో అన్న ఆందోళన సదరు రైతుల్లో నెలకొంది. సాధారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి లారీలో ఎక్కించి మిల్లులకు తరలించిన తర్వాత 1-2 రోజుల్లో ట్రక్ షీట్ జారీ చేయాలి. ఆ తర్వాత 1 రోజుకు రైతులకు ఓటీపీ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళకు ఓటీపీ వస్తుంది. మరో 2-3 రోజులకు పైసలు పడాలి వాళ్ళకు. మరి మిల్లుకు అనుమతి రాలేదు. ఇబ్బందుల్లో రైతులు తమ ధాన్యం సంగతి ఏంటో చెప్పాలని రైతులు కొనుగోలు కేంద్ర నిర్వాహకుడిని గట్టిగా నిలదీయగా వడ్డేపల్లిలోని శివసాయి బాలాజీ రైస్ మిల్లుకు వెళ్ళినట్టు చెప్పారు. అయితే ఆ మిల్లులో అనుమతికి మించి ధాన్యం దించుకున్నారు, అందుకే అదనపు ధాన్యానికి ట్రక్ షీట్లు జారీ చేయడం లేదని తెలిసింది. సదరు మిల్లుకు అదనపు ధాన్యాన్ని తరలించిన సివిల్ సప్లై అధికారులు అందుకు సంబంధించిన అనుమతులు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. అదనపు ధాన్యానికి అనుమతి ఇచ్చేది లేదని
కలెక్టర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. అదనపు ధాన్యం దింపించిన అధికారులకు అందుకు సంబంధించిన అనుమతులు ఇప్పించాలని తెలియదా? 12 రోజులైనా అనుమతులు ఇప్పించకుండా ఏం చేస్తున్నట్టు? కనీసం ఆ విషయం రైతులకు ఎందుకు చేరవేయలేదు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిల్లులకు అదనపు ధాన్యాన్ని తరలించిన ఆయా జిల్లాల సివిల్ సప్లైస్ అధికారులు ఆ తర్వాత వాటికి అనుమతి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఇటు రైతులను ముంచుతూ అటు ప్రభుత్వాన్ని ముంచుతూ అధికారులు తమాషా చేస్తున్నారు.